హీరోయిన్ గా వెండితెరపై మెరవాలని కలలు కన్నది. తల్లి, అక్క సపోర్టుతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అందం, అభినయం, అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉండటంతో త్వరగానే అందరూ పరిచయమయ్యారు. కళ్లల్లో ఎన్నో ఆశలు, మనసులో మరెన్నో లక్ష్యాలతో సినీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించాలని ప్రయత్నించింది. ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్ లో మెరిసిన తనకు వెండితెరపై హీరోయిన్ గా ఛాన్స్ వచ్చేసరికి బతుకులు మారుతాయని ఆశపడింది. కానీ కామాంధుల వేధింపులకు బలైపోయింది. షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా చేసిన అమూల్యశ్రీ సూసైడ్ కు కారణం ఎవరు? పోలీసులు కూడా నిందితులకే సపోర్టెడ్ గా ఉన్నారా? అమూల్యశ్రీ తల్లి చేస్తున్న సంచలన నిజాలేంటి? సైదాబాద్ లోని బస్తీలో రేకుల షెడ్డులో ఉండేది అమూల్యశ్రీ. తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో తల్లి జొన్న రొట్టెలు చేసి అమ్మి అమూల్య ఆమె అక్కను పోషించేవారు. తల్లి పడుతున్న కష్టాలు చూసిన అమూల్య 9వ తరగతి వరకే చదివింది. ఆ తర్వాత తల్లితో పాటుగా జొన్న రొట్టెలు చేసేది. అలాగే తోపుడు బండిపై గాజులు కూడా అమ్మేది. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో చిన్న చిన్న రీల్స్ చేసి ఇన్స్టా, ఫేస్బుక్ లో వీడియోలను అప్లోడ్ చేసేది. అక్క, అమ్మ సపోర్ట్ తో నెమ్మదిగా మోడలింగ్ కూడా స్టార్ట్ చేసింది. అలా షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు రావటం మొదలయ్యాయి. అమూల్యకు చాలా షార్ట్ ఫిలిమ్స్ లలో యాక్ట్ చేసి మంచి పేరు సంపాదించింది. అందంగా ఉండటంతో పాటు యాక్టింగ్ మంచిగా చేస్తుండటంతో ఓ చిన్న బడ్జెట్ సినిమాల్లోనూ అవకాశాలు రావటం మొదలయ్యాయి. రేకుల షెడ్డులో ఉన్న, కడు పేదరికంలో ఉన్న అమూల్య ఏనాడు తన హద్దులు దాటలేదు. ఇంటి పక్కనే ఉన్న కొందరు ఆకతాయిలు లైంగికంగా వేధింపులకు గురి చేసినా తల్లికి చెప్పుకొని బాధపడేది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆకతాయిలకు లొంగలేదు అమూల్య. దీంతో ఓ రోజు అత్యాచారానికి పాల్పడ్డారు వారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమూల్య తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. కానీ పోలీసులు అప్పుడు తిరిగి అమూల్యపైనే కేసు నమోదు చేశారని, అవమానకరంగా మాట్లాడారని అమూల్య తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఇదిలా ఉండగా 6 నెలల క్రితం అమూల్య తల్లి, అక్క పని మీద బయటకు వెళ్లారు. షూటింగ్ ఉందని రెడీ అవ్వటానికి అమూల్య స్నానానికి వెళ్ళింది. వీరి బాత్రూం కూడా రేకుల షెడ్డే. ఆ షెడ్డుకు ఉన్న చిన్న రంధ్రం ద్వారా అమూల్య స్నానం చేస్తుండగా వీడియోను రికార్డ్ చేశారు. అప్పటి నుంచి ఆ వీడియోలను అడ్డు పెట్టుకుని 6 నెలలుగా మానసికంగా వేధించటం మొదలుపెట్టారు. తమ కోరికలను తీర్చాలని, లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. వారి వేధింపులు తట్టుకోలేక అమూల్యశ్రీ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసింది. అయితే ఎస్ఐ చాలా నీచంగా మాట్లాడి అవమానించారని అమూల్య తల్లి ఆరోపిస్తోంది. రేకులు కాకుండా గోడ కట్టించుకోవాలని సలహా ఇచ్చారని ఆమె చెబుతోంది. పోలీసుల నుంచి సైతం సపోర్టు లేకపోవడంతో అమూల్య కుంగిపోయింది. 6 నెలలుగా కామాంధుల వేధింపులు తట్టుకోలేక చివరకు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. అమూల్య మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఆమె తల్లి కన్నీరు మున్నీరవుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన కుమార్తె మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోందని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కేసులో 4 యువకులతో పాటు ఒక యువతి ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. పోలీసులు కూడా కేసును గోప్యంగా ఉంచడానికి ట్రై చేస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.